నమస్తే నేను శాలిని వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మార్చిలో మావోయిస్టుల ఏరివేత పూర్తవుతుందా? మావోయిస్టుల లొంగుబాటుకు కేంద్రం విధించిన మార్చి గడువు దగ్గర పడుతుండటంతో అడవిలోని ఎన్నల్లో టెన్షన్ మొదలైంది. ఏరివేతలు ఎన్కౌంటర్ల తర్వాత దేశంలో మిగిలింది కేవలం 500 మంది మావోయిస్టులు అనేది ప్రాథమిక నిర్ధారణ. అది కూడా ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలోని 3 జిల్లాల్లోనే అనేది భద్రతా దళాల భావన. బీజాపూర్, నారాయణపూర్, సుక్మా జిల్లాల్లో పోలీసులు క్యాంపులు ఏర్పాటు చేసి అడవిని జల్లెడ పడుతున్నారు. దేశంలోని కీలకమైన మావోయిస్టులు ఇక్కడే తలదాచుకుంటున్నారు. వీరిపై కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో నక్సలైట్లను వీలైతే లొంగిపోయేలా లేదంటే ఎన్కౌంటర్లలో హతమయ్యేలా స్కెచ్ నడిచింది. మరోవైపు ప్రభుత్వం అడవిలో అన్నలను ఏరిపారేస్తున్న అర్బన్ నక్సల్స్ భయం ప్రభుత్వానికి పట్టుకుందనే టాక్ ఉంది. మావోయిస్టుల ఎన్కౌంటర్లను విమర్శిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సానుభూతి పరులను ప్రభుత్వం అరెస్టులు చేస్తుంది. హద్దు మీరి మాట్లాడుతున్న వారిపై లీగల్ యాక్షన్ రూపంలో అరెస్టులు, జైలులో పెడుతుంది. దేశంలో మావోయిజం అంతమైనట్లేనా? ప్రజాస్వామ్య దేశంలో మావోయిజం అవసరం ఉందా? గన్నులు వీడిన అన్నలు పెన్నులు, మైకులు పట్టుకొని ప్రజా జీవితంలో ప్రభుత్వంపై కొత్త రూపంలో యుద్ధం ప్రకటిస్తారా అనే చర్చ మొదలైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అసలు మావోయిస్టులకైతే లొంగిపోవాలి అని కేంద్రం మార్చి 31 వరకు అయితే ఒక డెడ్ లైన్ విధించింది. సో మావోయిస్టులు అందరూ లొంగిపోయే అవకాశం ఉందా? ఇప్పటికే జస్ట్ 500 మంది మావోయిస్టులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. సో మావోయిస్టులు ఆపరేషన్ కగార్తో ఇక అంతం కాబోతున్నారా? మార్చి 31 డెడ్ లైన్ లోపు కీలకమైనటువంటి అగ్రనేతలు లొంగిపోవడమా లేదంటే ఎన్కౌంటర్ జరగడమా ఏదో ఒకటి జరుగుతోంది. ఈ మధ్య కాలంలోనే మనం ప్రధానంగా చూడొచ్చు, అటు మాజీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గణపతితో పాటు ఇంకా తిరుపతి అలియాస్ దేవుజీ, ఇక మిలిటరీ ఆపరేషన్స్లో దిట్ట అయినటువంటి హిడ్మా, ఈ ముగ్గురి కోసం కేంద్ర బలగాలు విపరీతమైనటువంటి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. దాంట్లో హిడ్మా అంతంతో మావోయిస్టుల ప్రాబల్యం చాలా వరకు దెబ్బపడ్డట్టే. మావోయిస్టులకు ఉనికికి ఒక ప్రశ్నార్థకం ఏర్పడ్డటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా మిగతా క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆ ఇద్దరి కోసం వేట కొనసాగుతూనే ఉంది. అయితే మావోయిస్టుల నుంచి ఒకవైపు చర్చలకు సిద్ధమని గతంలో ప్రకటించినా కానీ చర్చలు చేసేదే లేదు అని కేంద్రం కూడా అంతే పట్టుదలతో ముందుకెళ్తోంది. దీంట్లో భాగంగానే గతంలో మనం చూడొచ్చు, మల్లోజుల లొంగిపోయారు. సో మల్లోజుల లొంగిపోయిన తర్వాత అంతకుముందు నంబాల కేశవరావు ఎన్కౌంటరు. సో ప్రధానమైనటువంటి నాయకులు ఐదర్ ఎన్కౌంటర్లో చనిపోవడమా లేదంటే లొంగిపోవడమా, ఆయుధాలతో లొంగిపోవడమా, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక నిన్న కూడా కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్, నల్లగొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అలియాస్ హనుమంతు అనేటువంటి మావోయిస్టు కూడా నిన్న పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. సో ఇట్లా మావోయిస్టులు అంటే రోజు రోజుకు ఆపరేషన్స్ నిజానికి జల్లెడ పడుతున్నారని చెప్పాలి కుమ్మింగ్ పోలీసులు. అయితే దీంట్లోనే చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ కగారు గురించి బయటకు వచ్చిన వాళ్ళ లేదంటే జనజీవనంలో కలిసిన వాళ్ళ మాట్లాడుతున్నటువంటి ఏంటంటే మావోయిస్టులను అంతం చేయొచ్చు, కానీ మావోయిజాన్ని అంతం చేయగలరా అన్నటువంటి ప్రశ్నలు కొంతమంది మావోయిస్టుల నుంచి వస్తున్నాయి. తుపాకులను ఇచ్చేయచ్చు, బట్ ఆలోచనల్ని చంపేయగలరా అన్నటువంటి ప్రశ్నలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా కానీ ఇక మావోయిస్టుల అంతం అనేది దగ్గరకు వచ్చేసింది. కేంద్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయకుండా ముందుకే పోతోంది. ఆపరేషన్ కగార్ను ముందుకే తీసుకెళ్తోంది. ఇంకా మహా అయితే కేవలం ఒక్కరిద్దరు మాత్రమే కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళను కూడా టార్గెట్ చేస్తే ఇక మావోయిస్టులు అనేది ఉండరు అన్నది ప్రధానంగా కేంద్రం ఆపరేషన్ కగార్. వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. కాంబోజ్ గారు నమస్తే. ఒకవైపు శాంతి చర్చలు జరిపేటువంటి పరిస్థితులు లేవు. ఈవెన్ గతంలో కూడా నాయకులు శాంతి చర్చలకు వ్యతిరేకము కాదు, ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వస్తూ ఉన్నాం. ఇక శాంతి చర్చలు అనేటివి లేవు ప్రస్తుతానికి. ఐదర్ లొంగిపోవడమా లేదంటే ఎన్కౌంటర్లో మరణించడమా ఏదో జరుగుతోంది. ఎట్లా చూడొచ్చు ఆపరేషన్ కగార్ ఇక క్లైమాక్స్కి వచ్చేసినట్టేనా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని కంబోజ్ గారు? గుడ్ ఆఫ్టర్నూన్ రాజనీష్ వ్యూవర్స్ అంటూ తోలి మీకు స్పెషల్గా ఈ డెబ్యూట్ పెట్టినటువంటి మా నుంచి ఈరోజు జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగారు గత సంవత్సరం కాలంగా జరుగుతున్నటువంటి ప్రజాస్వామికవాదులంతా వ్యతిరేకించినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరి మాట వినకుండా చర్చలకు రాకుండా కగారుతోనే దాదాపుగా 2000 మంది లొంగిపోతే దాదాపు 1000 మంది అరెస్ట్ అయితే 415 మంది వివిధ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సీసీ మెంబర్లంతా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి బీఆర్ ఎన్కౌంటర్లో గణేష్
అలియాస్ హనుమంత్ అలియాస్ ఊఫా కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఎవరైతే అర్బన్ లో ప్రశ్నించే అభ్యుదయ భావాలను కూడా పౌర హక్కుల నేతలు, మానవ హక్కుల వ్యక్తులను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి మొన్నటికి మొన్న వరంగల్ జిల్లా జఫర్గఢ్ మండల్లో గాదే ఇన్నయ్య గారిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఒక ప్రైవేట్ ఛానల్ వాళ్ళకు ఎన్ఐఏ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇదంతా చూస్తుంటే ఇంకా 1000-2000 మంది మావో కార్యకర్తలు కానీ, సీసీ మెంబర్లు కానీ, రాష్ట్ర కమిటీ మెంబర్లు కానీ 4 జిల్లాల వాళ్ళకు ఉన్నట్టుగా కొంత సమాచారం జరుగుతుంది. ఇదే గణేష్ గారు గత 2022లో ఉఫా గారు హనుమంత్ గారు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు 2022లో ఒక లెటర్ రాశారు. ఈ మీ అందరి దయ వల్ల నేను విద్యార్థి దిశ నుంచి రాడికల్ విద్యార్థి సంఘంలో చేరి ఇవాళ ప్రపంచ స్థాయిలో నుండి గ్లోబలైజేషన్ కు అగెనిస్ట్ గా పోరాడుతున్నాము. మీ అమ్మ నాన్న మీ స్ఫూర్తితో నేను ముందుకెళ్తున్న పేద ప్రజల కోసం అని చెప్తున్నటువంటి తరుణంలో ఇవాళ గణేష్ గారు ఎన్కౌంటర్లు చనిపోవడం అనేది కూడా అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే ఏ స్థాయిలో ఉంటుందంటే గణేష్ గారి వ్యవస్థ 3 అంచెల విధానంతో ఉంటుంది. ఆయనను పట్టుకొచ్చి ఎన్కౌంటర్ అనేది ఇంకా ప్రజలు నమ్మడం లేదు, ప్రజాస్వామికవాదులు కూడా నమ్మడం లేదు. నేను ఏమంటున్నంటే ఇలా భారతదేశంలో ఉన్నటువంటి మావోయిజాన్ని చంపలేదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకటి కంబోజ్ గారు, మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, లేదంటే మావోయిస్టులు లొంగిపోతున్నారు. గతంలో 2024లోనే పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జరిగినటువంటి చర్చల సారాంశం కూడా లేఖలు మొన్న బయటకు వచ్చాయి. సో ఆయుధాలు వీడి చర్చలకు వెళ్ళాలన్నటువంటి నిర్ణయాన్ని ఆ రోజు తీసుకున్నాం. ఆయుధాలను వీడాలా వద్దా అన్నటువంటి అంశం పైన కూడా ఆ రోజు చర్చ జరిగింది. దాంట్లో ప్రధాన కార్యదర్శులు గణపతి కానీ, తిరుపతి కానీ, బసవరాజు, సోను ఈ నలుగురు కలిసి చర్చించారు అన్నది ఒక చర్చ. కానీ నిర్ణయం ఏది తీసుకోలేదు అన్నది ఇంకొక వాదన. అందులోంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది నాయకులు మీడియాలో ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూల్లో చెప్తున్నటువంటి మాట. సో ఏ నిర్ణయం తీసుకోలేదు, బట్ చర్చలకు మాత్రం సిద్ధం అన్నది బయటకు వచ్చినటువంటి వార్త. అండ్ మోరోవర్ ఏంటంటే ఇందులోనే డీవియేషన్స్ వస్తున్నాయి, ఇందులోనే చీలికలు వస్తున్నాయి. బయటకు వచ్చినటువంటి నాయకుల త్రూనే వాళ్ళు ఎక్కడున్నారో, ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక ఒక పాయింట్ తీసుకొచ్చారు, 5-6 అంచెల భద్రతను దాటి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయంటే ఏదో జరుగుతుంది. సో మావోయిస్టులో కూడా చీలికలు ఉన్నాయి, ఇందులో కూడా కోవర్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏకంగా లేరు కాబట్టే ఈరోజు ఇట్లాంటివి జరుగుతున్నది కదా అన్నది ఇంకొక వాదన. నేను ఏమంటున్నంటే ఎప్పుడైతే నక్సల్ వరి పుట్టిందో ఈ 50 ఏళ్ల చరిత్రలో ఏ రోజు ఎన్కౌంటర్ జరిగినా కూడా ఓన్లీ కొరియర్ వ్యవస్థతోనే దొంగచాటుగా జరిగినటువంటి కాల్పులే తప్ప ఎదురుబడి తరచపడి 1-2 చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా మావోయిజం లో ఉన్నటువంటి వ్యక్తులు చనిపోవచ్చు, కానీ ఆ మావోయిజానికి లేనిదానికి ఎవరు బానిసలు కారు, ఎవరు దాన్ని చంపలేరు. మావోయిజంలో ఇలా రష్యాలో కానీ, దాదాపు చైనాలో కానీ, నేపాల్లో కానీ అది విజయం సాధించింది. కాకపోతే ఈ భారతదేశంలో ఉన్న లౌకికవాదంలో కొంతమేర గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి మీరు అడిగిన క్వశ్చన్ లో కేంద్ర కమిటీలో ఉన్నటువంటి సీసీ మెంబర్స్ మొత్తం వివిధ స్థాయిలో వివిధ రెఫరెండాలు పెట్టారు. ఏ రెఫరెండాలు పెట్టారు? చర్చలకు వెళ్దాం ఒక రెఫరెండం పెట్టారు, ఆయుధాలు పక్కన పెట్టి కొత్త పార్టీ పెడదాం ఒక రెఫరెండం పెట్టారు. అందరం ఒకేసారి లొంగిపోయి ప్రభుత్వానికి సహకరించి మన స్థాయిలో ఉద్యమిస్తాం, ఇప్పుడు మన వల్ల కావడం లేదు, మావోయిజానికి ఇప్పుడు నూకలు చెల్లిపోయినామని వివిధ స్థాయిలో ఉన్న సీసీ మెంబర్స్ అంతా చర్చించుకుంటే అది కేంద్ర కమిటీ ముందుకు తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఈ స్థాయిలో అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఓన్లీ 4-5 జిల్లాలకే పరిమితమైంది, అక్కడనే ఉంది. ఇలా కేంద్ర కమిటీ సభ్యులు కూడా కలుసుకునే వీలు లేకుండా అయిపోయింది. ఎందుకంటే కలుసుకుంటే ఏదే ఒక కాంగ్రెస్ పెట్టుకొని ఒక ఎజెండా పెట్టుకొని ముందుకు తీసుకోవాలంటే సీసీ మెంబర్లు కలుసుకోలేని స్థాయిలో కూడా ఇలా కగారు పేరు మీద జరిగినటువంటి హత్యలే ఎక్కువనే తప్ప కేంద్ర కమిటీ సభ్యులు కలుసుకొని మాట్లాడుకుంటే ఇట్లాంటి పరిస్థితి రాకపోవడానికి కారణం ఏంటి? ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలు ఈరోజు ఆపరేషన్ కగార్ వరకు చూస్తే కగార్ చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. ఖచ్చితంగా ఇక మిగిలింది కేవలం ఒకరిద్దరు కీలకమైనటువంటి నాయకులే. మోరోవర్ కొత్త రిక్రూట్మెంట్స్ లేవు, ఉన్నవాళ్ళు కనీసం ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. అండ్ చాలా వరకు లొంగిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఇందులో ప్రభుత్వం కూడా ఒక ప్రచారం చేస్తోంది, ఇక మావోయిస్టులు అంతమైపోయారు, మావోయిజం అంతమైపోయింది. సో దట్టు హిడ్మా కేసు తోటే దీనికి ఇంకా బలం చేకూరింది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనకు, మావోయిస్టులు అంతమవుతున్నారని. సో అందులో వాస్తవాలనే అనుకోవచ్చా? ఇప్పుడు అదే నేను చెప్తుంటేనే మీరు క్వశ్చన్ వేశారు. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ట్విట్టర్ లో పెట్టినటువంటిది మార్చి 31 వరకు కేంద్రంలో భారతదేశంలో మావోయిజం లేకుండా చేస్తామనేది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది.
నేను ఏమంటున్నానంటే మీరు వ్యక్తులను చంపొచ్చు, కానీ ఇలా ఎన్ఐఏ మొత్తం ఎక్కడికక్కడ చుట్టుముట్టి ప్రైవేటు వ్యక్తుల మీద, అభ్యుదయ భావుల మీద, మేధావుల మీద, పాట పాడే వాళ్ళ మీద, రచయితల మీద, మానవ హక్కుల వేదికల కార్యకర్తల మీద ఎన్ఐఏ దాడులు ఎక్కువైపోతున్నాయి. ఇవాళ దాదాపు ఇంకొక 4-5 జిల్లాలో ఉన్నటువంటి మావోయిజం కార్యకర్తలు, లీడర్లు, సిసి మెంబర్లకు దాదాపుగా 400 క్యాంపులు పెట్టిరు. 400 క్యాంపులు అంటే 40,000 మందిని పెట్టిరు ఈ 500 మందిని చంపడం కోసం. అంటే నేను ఏమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఒక పకడ్బందీగా చంపడము, హత్య చేయడము, కొరియర్ వ్యవస్థను వాడుకోవడము, ఈ మావోయిజం లేకుండా చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ కగారు మీద వస్తుంది. నేను ఏమంటానంటే మీరు ఎంతమంది హత్యలు చేసినా మావోయిజం రూపుమాపలేరు. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఉన్నా, నా భావం అంతా అభ్యుద భావాలు ఉన్న తర్వాత నా దగ్గర తుపాకీ లేకపోతే నేను అర్బన్ నక్సలైట్కి అయితే నా భావాలను మీరు చంపలేరు కదా. అందుకనే కేంద్రం ఇప్పటికైనా మిగిలినటువంటి మావోయిజం రాష్ట్ర కమిటీ మెంబర్లకైనా, కేంద్ర కమిటీ సభ్యులకైనా చర్చలు పెట్టి, మేధావులను పెట్టి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళు అడిగేది ఏంటి, ప్రభుత్వం కూడా నేరుగా చంపాలి, ఎన్కౌంటర్ చేయాలన్న విధానంతో కూడా పోలేదు కదా. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హిడ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ మదర్ని కలిశారు, లొంగిపోమని చెప్పాడని కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు. సో అట్లాంటి లేనటువంటి పక్షంలోనే ఆపరేషన్ కగార్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈవెన్ బయటకు వచ్చినటువంటి కొంతమంది నాయకులు కూడా మేము ప్రజల్లో ఉండి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉంటాం, ఇక్కడి నుంచి కూడా ప్రజా ఉద్యమాలు చేస్తూ ఉంటాం, ఏ పార్టీలో చేరమని ప్రకటించేటువంటి తత్వం కూడా ఉంది. బట్ ఆ తత్వం సైడ్ ఎందుకు రావట్లేదు? ఒకే అడుగులో స్థాయి ముఖ్యమంత్రి ఒక హెడ్మా గారి ఇంటికి వెళ్ళడంలో ఒక ఆంతర్యం ఏమంటే, బీజేపీ 2 నాలుకల ధోరణితో కగారును ముందుకు తీసుకెళ్తుంది. 2 నాలుకల ధోరణి ఏంటంటే, ఒకటేమో దగ్గర తీసుకోవడం, వెనుక నుంచి వెన్నుపోటు పడడం, ఒకటేమో కొరియర్ వ్యవస్థను తీసుకోవడం, ఎన్కౌంటర్లు చేయడం. నేనేమంటే మీరు ఎన్కౌంటర్లు ఆపేయండి, తుపాకులు వాళ్ళు పక్కన పెడుతున్నామని కేంద్ర కమిటీ వివిధ స్థాయిల్లో చెప్పింది. మీరు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ప్రభుత్వం యొక్క మన లాయర్ల దగ్గర తీసుకెళ్లి మీరు ఆ కోర్టుల ముందు పెట్టేసి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ ఎజెండా తీసుకోండి. అప్పుడు మావోయిజం అనేది ఉండదు. నేను ఏమంటున్నానంటే, ఇవాళ మీరు చంపొచ్చు మావోయిజాన్ని, మావోయిజం అనే అభ్యుదాన్ని, మావోయిజం అనే నాలెడ్జ్ని, మార్పును చంపలేరు. వ్యక్తులను చంపొచ్చు, సిసి మెంబర్లను చంపొచ్చు. ఏ రాష్ట్రంలో లేకుండా మీరు వివిధ స్థాయిలో 400 బేస్ క్యాంపులు పెట్టి 40,000 మందిని, ఈ 1000 మంది కోసం ఎదురు చూసి మార్చి 31 వరకు అందరినీ చంపేల ప్రయత్నంలో మీరు సక్సెస్ కావచ్చు. కానీ భారతదేశంలో ఉన్న అభ్యుద భావులను, కవులను, కళాకారులను, మేధావులను, ఇలాంటి వాళ్ళని మీరు చంపలేరు. అది మళ్ళీ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఏదైతే హెడ్మా గారు కోరుకున్నారో, ఏదైతే గణేష్ గారు కోరుకున్నారో, ఏదైతే తిరుపతి కోరుకుంటుండో, ఆ భావాల అర్థాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని చర్చల ద్వారా తీసుకొచ్చి చర్చలు పెట్టి వాళ్ళ ఎజెండా తీసుకొని పేద ప్రజలకు ఇవ్వాలి. ఇలా ఒక హెడ్మా చనిపోతే హెడ్మా తల్లిని చూస్తే ఎలాంటి ఒక నిండా కప్పుకునే శారీ లేకుండా, కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా, ఈ ఆదివాసుల కోసం, ఈ పేద ప్రజల కోసం తన పోరాడిన విధానము ప్రజలు గ్రహిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే, మావోయిజాన్ని కేంద్ర ప్రభుత్వం చంపలేదు. మీరు అంటున్నారు మావోయిస్టులను చంపుతున్నారు, మావోయిజాన్ని చంపలేరు అన్నది మీ మాటల్లోని సారాంశంగా అనిపిస్తుంది. బట్ ద పాయింట్ ఏంటంటే, ఈవెన్ బసవరాజ్ ఎన్కౌంటర్లో కానీ, లేదంటే కర్రగుట్టల అటాక్లో కానీ, సో ఇందులో కోవర్ట్ ఆపరేషన్లు జరుగుతున్నాయి, కోవర్ట్ ఆపరేషన్లతోనే కీలకమైనటువంటి నాయకుల ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అన్నది ప్రధానంగా బయటకు వస్తున్నటువంటి అంశం, కనిపిస్తున్నటువంటి అంశం. మోరోవర్, మల్లోజుల లొంగుబాటు కంటే ముందు, మల్లోజుల లొంగుబాటు తర్వాత జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లను ఎట్లా చూడాలి? నేను అడిగినటువంటి ముందు కోవర్ట్తో పాటు మల్లోజులను లింక్ చేస్తే దీంట్లో ఏం కనిపిస్తోంది కంబోజ్ గారు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఆశన్న లొంగిపోయింది, మల్లోజులు లొంగిపోయింది, అదంతా పకడ్బందీ. ఫడ్నవీస్ గారి చరిత్ర చూసుకుంటే ఫడ్నవీస్ గారు ఏ ప్రయత్నాలు చేసిండో, వాళ్ళ వైఫ్ లొంగిపోయినప్పుడు ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం కగారు మీద వ్యవస్థలన్నీ, అంటే 3 అంచెల విధానాన్ని, 5 అంచెల విధానాన్ని రూపుమాపి కొరియర్ వ్యవస్థ దొంగ చాటుగా మెయిన్ సిసి మెంబర్లను, రాష్ట్ర నాయకులను చర్య చేసి వాళ్ళని చంపడం కోసం ప్రయత్నం చేసింది. ఇలా ఆశన్న కానీ, వేణుగోపాల్ కానీ లొంగిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చర్చల ఎందుకో 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్కి వెళ్ళి లొంగిపోయి కొత్త ఆయుధాలు పట్టుకొని, కొత్త డ్రెస్సులు వేసుకొని లొంగిపోయినట్టు పేద ప్రజలకు కనపడుతుంది. వాళ్ళు 40, 50, 60 ఏళ్ళు యూజీ అండర్ గ్రౌండ్ లో ఉండి పేద ప్రజల కోసం
వాళ్ళ అమ్మ నాన్నను వదిలేసిపోయి ఏం సాధించారు, ఏం సాధించాలి అంటే ఇలా ప్రభుత్వాలదే పై చేయబోతున్నది. నేను ఏమంటున్నంటే వివిధ స్థాయిలో ఉన్న కార్యకర్తలు భావజాలాన్ని చంపలేరు. ఇలా మీరు వ్యక్తులను దొంగచాటుగా ఎన్కౌంటర్లు చేయొచ్చు, కొంతమంది లొంగిపోతున్నాయి. అదే చెప్తున్నా. ఈ 1 year లో ఏప్రిల్ మాసం 2025కి వెళ్ళి 2000 మంది లొంగిపోయారు, 1000 మంది అరెస్ట్ అయ్యారు, 425 మంది ఎన్కౌంటర్ అయ్యారు. నేను ఏమంటున్నా, మిగిలిన వాళ్ళతో కానీ చర్చలు జరపడానికి ఆస్కారం ఉంది. ఇలా మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించడం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి మన కడుపులో పుట్టినటువంటి మన వ్యక్తులనే ఎన్కౌంటర్ చేస్తుర్రు. మీరు అరెస్టులు చేయండి, కోర్టుకు అప్పగించండి. ఎన్ఐ గారిని కూడా అరెస్ట్ చేశారు. నేను ఏమంటున్నాను, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి పట్వారీ వ్యవస్థ కానీ పటేల్ పట్వారీల వ్యవస్థ, రాచరిక వ్యవస్థలు, అట్లాంటి దొరపోకడలు ఇప్పుడున్నాయా అంటే ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు, అట్లాంటి పరిస్థితులు కూడా లేవు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ కోవర్ట్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి, నమ్మక ద్రోహాలు నడుస్తున్నాయి అన్నది ఒక పాయింట్. అయితే కనుక రాజకీయ అంటే మీరు అన్నారు ముందొకటి వెనుకొకటి 2 నాలుకల ధోరణి వ్యవహరిస్తోంది కేంద్రం ప్రభుత్వాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ రోజు కేసీఆర్ వచ్చినప్పుడు మావోయిస్టు సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నారు. తర్వాత ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కూడా మావోయిస్టు సోదరులు అని సంబోధించడం జరిగింది, జనజీవనంలోకి రావాలన్నారు, అండ్ ఆపరేషన్ కగారు కూడా ఆపాలని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే నాయకులు కూడా ఈ సిద్ధాంతాలను బేస్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నారే తప్ప వాళ్ళ కోసం మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా లేని కనిపిస్తోందా? సో అట్లాంటి పరిస్థితుల్లో చూడొచ్చా మావోయిస్టుల వర్షంలో? అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు మావోయిజం రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు కొంతమంది మేధావులు, ఇప్పుడు కాజీపేట ఎన్ఐటి కానీ, కేఎస్యు కానీ, కాకతీయ మన మెడికల్ కాలేజీలో కానీ, గాంధీ మెడికల్ కాలేజీలో కూడా రిక్రూట్మెంట్ జరిగింది. మేధావులు వెళ్ళారు. కొంతమంది మేధావులు లేకపోవడం వల్ల కేంద్ర కమిటీ వైఫల్యం చెందినట్టు జరుగుతుంది. నేను ఏమంటానంటే, ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినా, కేసీఆర్ గారు వచ్చినా, బీజేపీ వచ్చిన పేద ప్రజల ఆశ కోసమే ఇలా నక్సలైట్లు పనిచేశారు. వాళ్ళ ఎజెండాను మీరు తీసుకుంటే ఇలా అసలు నక్సలిజం అనేది ఉండదు. వాళ్ళ ఎజెండాను తీసుకోండి, కూడు గుడ్డ నీరు తీసుకోండి. ఇలా కగారు పేరు మీద మొత్తం మధ్య భారతదేశంలో జరిగినటువంటి ఇవాళ మీరు పుష్మా తీసుకున్నా, బస్తర్ తీసుకున్నా, నల్లమ అక్కడ తీసుకుంటే అక్కడ ఏం జరుగుతుంది? మొత్తం నరరూప రాక్షసు జరుగుతుంది. నేను మీరు రాజు న్యూస్ నేను ఒక 4-5 వీడియోలు పెడతా చూడండి. ఆ వీడియోలలో ఒక వ్యక్తిని పట్టుకుని 60-70 మంది ఆదివాసులను చంపుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్కౌంటర్ల పేరు మీద, అరెస్టుల పేరు మీద, లొంగుబాట్ల పేరు మీద మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఆదివాసుల మీద నరరూపం చూపుతుంది ఇలా కేంద్ర ప్రభుత్వం. ఎందుకు చూపిస్తుందంటే మిగిలిన వాళ్ళు ఏం చేయలేరు. మీరు మావోయిజానికి గత 40-50 ఏళ్ళుగా సపోర్ట్ చేశారు, మేము ఇప్పుడు వాళ్ళందరినీ తుడిచిపెట్టేస్తున్నాం, మీరు ఏం చేయలేరని మానభంగాలు చేయడం, మర్డర్లు చేయడం. ఇలా కేంద్ర ప్రభుత్వం, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ జవాన్లు అసలు రాక్షస క్రీడ ఆనందిస్తారు ఇలా ఆదివాసుల గూడాల మీద, గుడిసెల మీద. నేను ఏమంటున్నంటే, మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో అరెస్టులు చేయండి, కోర్టుకు అప్పగించండి. మావోయిస్టులు ఆదివాసీలకు రక్షణ లేకుండా పోతుంది, ఆదివాసీల మీద పోలీసు వాళ్ళు ఎగబడుతున్నారు అన్నది మీరు చెప్తున్నారు. అదే జరిగితే దేశం మొత్తం ఒక యుద్ధ వాతావరణమే రావాలి కదా. బట్ ఈ వార్తల్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబలైజేషన్ వ్యవస్థలో, ఇప్పుడు ఉన్నటువంటి మార్పులో, ఇప్పుడున్న టెక్నాలజీలో మావోయిజం సీక్రెట్ తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాంగం తీసుకురావాలనేది వాళ్ళ ఆశ. కానీ వాళ్ళు వైఫల్యం చెందారు. నేను ఏమంటానంటే, పేద ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ మావోయిజము ఈ 40-50 ఏళ్ళు పని చేస్తేనే ఇవాళ 29 రాష్ట్రాలలో అంతో ఇంతో భయపడి పనిచేసిన గవర్నమెంట్లు తప్ప, వాళ్ళు లేకుంటే మరో రాచరిక వ్యవస్థ ఆ బ్రిటిష్ దగ్గర ఉన్నట్టే ఉండే పరిస్థితులు ఉండేది. మనకి ఎక్కడైనా తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, బీహార్లో కానీ, ఇలా గుజరాత్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడైనా కూడా ఇలా మావోయిజం లేకుండా ఉంటే ఈ 40-50 ఏళ్ళల్లో మరో ఆంగ్లేయుల దగ్గర ఉన్నట్టే ఉండేవాళ్ళం. ఎందుకంటే అంతో ఇంతో ప్రశ్నిస్తున్నారు, ఎక్కడికక్కడికి చంపుతున్నారు, ఎక్కడికక్కడికి చేస్తున్నారు అనే ఉద్దేశం మీదనే ఇవాళ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, పశ్చిమ బెంగాల్లో కానీ, గుజరాత్లో కానీ దాడులకు భయపడే పేద ప్రజలకు అంతో ఇంతో మేలు చేస్తుంది తప్ప, అదే స్థాయిలో ఇలా మావోయిస్టు ఎజెండా ఏదైతే ఉందో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదే ఎజెండా తీసుకుంటే ఇప్పటికైనా ఇప్పుడు సపోజ్ మనం చూస్తున్నాం, ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో ప్రతిపక్షాలు ఫైట్ చేస్తున్నాయి. బట్ మావోయిస్టులు ప్రజల కోసమే ఉన్నారు, ప్రజలు చైతన్యం చేస్తూ ప్రభుత్వాలతో పనిచేయించడమే వాళ్ళ లక్ష్యం మొదటి నుంచి కూడా. బట్ ఇప్పుడు అదే మావోయిస్టులు బయటకు వచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ప్రభుత్వాలతో మేము పనిచేయిస్తూ ఉన్నాం అని కూడా చెప్తున్నారు. సో భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలు కూడా అదే కోణంలో ఉంటాయా? ఇక ఆ స్టేజ్ దాటిపోయింది, ఎన్కౌంటర్లే పరమావధిగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? పాయింట్ నెంబర్ 1 అయితే పార్టీలో చీలికలు వచ్చాయి, మావోయిస్టులు అంతమవుతున్నారు, బట్ మావోయిజం అంతమవుతుందా అన్నది దీని కన్క్లూజన్.
అంటే మీరు అడిగింది వాస్తవం. ఇప్పుడు ఆశన్న గారి స్టేట్మెంట్ లో బయటకు వచ్చి పేద ప్రజల కోసం పనిచేస్తాము, పేద ప్రజల యొక్క ఎజెండాని మా ఎజెండా, మేము తుపాకులు పక్కన పెట్టి అవును పేద అవును ప్రజలను పనిచేస్తూ ఉంటారు. కానీ అది ఇప్పుడున్న సమాజంలో జరగలేనటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ లో, ఈ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లో ఆశన్న కాదు కదా, మళ్ళీ అడవిలో ఉంటే అన్నలు పులులు, అదే జనజీవన స్రవంతిలో కలితే అన్నలు పిల్లులు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబలైజేషన్ తట్టుకోవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థకు సరిపోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వంలో మావోయిజం అనేది చీలికలు రాలేదు. అందులో ఉన్నటువంటి సీసీ మెంబర్లకు చీలికలు వచ్చి వేరే వేరే దారిలో వేరే వేరే రూపాలు చెంది లొంగిపోతున్నారు, అరెస్టులు అవుతున్నారు, దొంగచాటు ఎన్కౌంటర్ జరుగుతున్నాయి తప్ప మావోయిస్ట్ పార్టీలో చీలికలు రాలేదు. అందులో ఉన్న సీసీ మెంబర్లకు చీలికలు వచ్చినాయి. రైట్ వాళ్ళ రైట్ ఎజెండా ముందుకు తీసుకోవడంలో వైఫల్యం చెందింది. రైట్ థ్యాంక్ యూ కాంబోజ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి ఆపరేషన్ కగార్కు మార్చి 31, 2026కు డెడ్ లైన్గా కేంద్రం తేల్చెప్పేసింది. సో కీలకమైనటువంటి ఆ ముగ్గురు నాయకుల్లో ఇద్దరు ఇంకా వాళ్ళ కోసం పోలీసుల మీద కూంబింగ్ జరుగుతోంది, గాలింపు జరుగుతోంది. ఇంకా కేంద్ర కమిటీ సభ్యులు, క్రియాశీలకంగా ఉన్నటువంటి మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. హిడ్మా తర్వాత మావోయిస్ట్ పార్టీలో ఒక భారీ చలనం అనే చెప్పాలి, భారీ షాక్ అనే చెప్పాలి. సో దీని తర్వాత కేంద్రం కూడా అంతే సీరియస్గా ముందుకెళ్తోంది. ఇంకా కీలకమైనటువంటి అగ్రనేతల్ని ఎన్కౌంటర్ చేసే దిశగానే కేంద్రం మాత్రం అడుగులు వేస్తుంది. చూద్దాం. మావోయిస్టులు బయటకు వచ్చినటువంటి మావోయిస్టులు చెప్తున్నట్టు మావోయిస్టులు అంతమైనా మావోయిజం అంతం కాదంటున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో ఎంతవరకు ఆ సిద్ధాంతం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే